నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడ, పంచాంగ శ్రవణము. మరి అలాంటి పంచాంగ శ్రవణము మనకు వినిపించడానికి మనతో పాటు పసుమర్తి సాంబశివ సోమయాజులు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అయ్య గారు. నమస్కారం అండి. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడాను, మీ అందరికీ కూడాను పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరము అనేది ఈ పేరు యొక్క అర్థం ఏమిటి? అందరూ అనుకున్నట్టుగా పరాభవ అంటే అదేదో పరాభవం అని కాదు, అపనమ్మకం అని కాదు. పర అంటే లలితా పరాభట్టారిక, భవ అంటే ఆవిర్భావం. అంటే లలితా పరాభట్టారిక యొక్క ఆవిర్భావమే పరాభవ. అంతేగాని అందరూ అనుకున్నట్టుగా పరాభవము లేదా ఎవరికో ఏదో జరుగుతుంది అనేటటువంటి నకారాత్మకం నుంచి సకారాత్మకంగా ఆలోచిస్తే అన్నీ కూడాను చక్కగా జరుగుతాయి. ఈ యొక్క ఉగాది రోజునాడు యుగస్య ఆది యుగాది అంటే యుగ అస్య ఆది. యుగ అంటే నక్షత్రం యొక్క కదలిక. అంటే మన యొక్క నక్షత్రాల కదలిక ద్వారానే కదిలేటటువంటి ఉగాది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరం ఇది. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో అందరికీ కూడాను మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అందరికీ కూడాను పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది స్వామి? అంటే ఇటు రాశుల వారికి కానీ మన దేశాన్ని గురించి కానీ ఎలా ఉండబోతుంది అందరికీ? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం యొక్క రాజు గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు. గురుడు రాజు అవటం వల్ల సహజంగా ఆ యొక్క రాజ్యంలో అన్నీ మంచి జరుగుతాయి. ఇంకోటి, పాడి పంటలు చక్కగా పండుతాయి. కానీ కుజుడు మంత్రి అవటము ఎందుకు అంటే మనకి గ్రహాలలో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అత్యంత క్రూరమైనటువంటి గ్రహము, తక్కువ క్రూరమైనటువంటి గ్రహము అని. అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు రాజైనప్పుడు ఈ యొక్క పరాభవానికి అధిపతి అయినటువంటి కేతువు అత్యంత క్రూర గ్రహాల్లో మొదటి. అంటే రాహువు కేతువు అత్యంత క్రూర గ్రహాలు అయినప్పటికీ కూడాను భారతదేశం యొక్క రాజు ప్రస్తుతం గురుడు ఉండటం వల్ల ఎంత కేతువు అయినప్పటికీ కూడాను ఆ యొక్క దీన్ని మంచిగా చేసుకుంటూ పాడి పంటలతో సమృద్ధిగా ఉంటూ ఇంకా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెడుతుంది. దాంట్లో ఎటువంటి అపనమ్మకం లేదు. ఇప్పుడు ఈ వేడుక సందర్భంగా మీరు క్యాలెండర్ ని ఆవిష్కరణ, అలాగే బుక్ కూడా ఆవిష్కరించడం జరిగింది కదా, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? నేను రాసినటువంటి పుస్తకం భూకంపాలు జ్యోతిష పరిశీలన. అంటే అసలు భూకంపాలు అనేవి ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? ముఖ్యంగా సూర్య చంద్ర గ్రహణాలు జరిగినప్పుడు తప్పనిసరిగా భూకంపాలు వస్తాయి. మీరు గనక గమనించినట్టుంటే 2022వ సంవత్సరంలో దీపావళి రోజు నాడు సూర్యగ్రహణం జరిగింది. అదేవిధంగా 15 రోజుల వ్యవధిలో కార్తీక పౌర్ణమి రోజు నాడు చంద్రగ్రహణం జరిగింది. దీనివల్ల ఏమైంది అంటే అక్కడ కూడాను ఒక్క జ్యోతిషపరంగా ఒక్క విషయాన్ని మీకు వివరిస్తాను. అదేంటంటే రాహువు మేషంలో ఉండి శని గురుడు తమ స్వస్థానాల్లో ఉండి వక్రించినప్పుడు తప్పనిసరిగా ఈ భూమి మీద చాలా అనర్థకమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి అనేటటువంటిది మన శాస్త్ర నిర్వచనం. అంటే దీనివల్ల ఏమైతుందంటే ప్రకృతి వైపరీత్యాలు బాగా జరుగుతాయి. రాహువు ఆ సంవత్సరం మేషంలో ఉన్నాడు, శని తన స్వస్థానమైనటువంటి మకరంలో ఉన్నాడు, గురుడు తన స్వస్థానమైనటువంటి మీనంలో ఉన్నాడు. ఈ విధంగా జరిగినప్పుడు ప్రపంచంలోనూ ఎంతో గొప్ప ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకునేటటువంటి ఇంగ్లాండు చాలా ఇబ్బంది పడింది. ఆ సంవత్సరం 2 ప్రధానమంత్రులు మారారు. చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని ఇంగ్లాండ్ ఎదుర్కొంది. మీరు ఎందుకు అంటే ఇంగ్లాండ్ యొక్క లగ్నం మేష లగ్నం.
మేషలగ్నం వల్ల, రాహు మేషంలో ఉండటం వల్ల, సూర్య చంద్ర గ్రహణాలు ఒక నెల, ఒక మాసము వ్యవధిలోనే రావటం వల్ల ఇవన్నీ జరిగినాయి. ఇంతే కాకుండా 2022 ఈ యొక్క గ్రహాలు ఏర్పడిన తర్వాత డిసెంబర్ 31 లోపల 24 భూకంపాలు ప్రపంచం మొత్తం వచ్చినాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం జ్యోతిష పరంగా గ్రహాల్ని తప్పనిసరి అంతెందుకు మార్చి 3వ తారీఖు రోజు నాడు మనకి చంద్రగ్రహణం ఏర్పడింది. కానీ అదే రోజు నాడు మీరు గనక గమనిస్తే ఇరాన్లో 4.8 రెక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది. అంటే చంద్రగ్రహణము, సూర్యగ్రహణము వీటి వల్ల తప్పనిసరిగా ఎంతో కొంత ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా భూకంపాలు వస్తాయనేటటువంటిది పరాశరుడే చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం అంగదేశంలో, భారతదేశంలో అంగదేశం అంటే ప్రస్తుతం బీహారు, పశ్చిమ బెంగాలు మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా తూర్పు, ఉత్తర, మధ్య భారతదేశంలో కొంత రాజకీయ అలజడులు జరగడానికి ఆస్కారం ఉంది.